నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఉత్సాహంగా వీర బాలల దినోత్సవం కొత్త ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో ప్రారంభమైన క్రీడా సంబరం గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించిన కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరశోత్తం రూపాల మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా వీరబాలల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వీరబాలల దినోత్సవంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 2 గంటల పాటు చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని ఆసక్తిగా వీక్షించారు. అనంతరం నరేంద్ర మోదీ మాట్లాడుతూ భవిష్యత్తు మొత్తం బాలలదేనని తెలిపారు. జీవితంలో ప్రతి క్షణం అత్యంత విలువైందని, కాలాన్ని వృధా చేయవద్దని పేర్కొన్నారు. గురువులు మనకు ఈ బోధనలు అందించారని తెలిపారు. దేశం గర్వించదగ్గ కీర్తి కోసం మనం జీవించాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. आजादी के अमृत काल में वीर बाल दिवस के रूप में एक नया अध्याय प्रारंभ हुआ है। पिछले वर्ष देश ने पहली बार 26 दिसंबर को वीर बाल दिवस के तौर पर मनाया था। तब पूरे देश में सभी ने भाव विभोर होकर साहिबजादों की वीर गाथाओं को सुना था। वीर बाल दिवस भारतीयता की रक्षा के लिए कुछ भी कर गुजरने के संकल्प का प्रतीक है। ये दिन हमें याद दिलाता है कि शौर्य की पराकाष्ठा के समय कम आयु मायने नहीं रखती। ये उस महान विरासत का पर्व है जहां गुरु कहते थे, सूरा सो पहचानिए, सूरा सो पहचानिए, जो लड़े दिन के है पुरजा पुरजा कट मरे, कभू ना छाड़े खेत। माता गुजरी, गुरु गोविंद सिंह जी और उनके चारों साहिबजादों की वीरता और आदर्श आज भी हर भारतीय को ताकत देते हैं। इसलिए वीर बाल दिवस उन सच्चे वीरों के अप्रतिम शौर्य और उनको जन्म देने वाली माता के प्रति राष्ट्र की सच्ची श्रद्धांजलि है। గుంటూరు జిల్లాలోని నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర 2023 పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్లో గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో క్రీడా సంబరాలు ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించనున్నారు. ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సుమారు 34 లక్షల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పోటీలు ప్రారంభ సూచికగా ముఖ్యమంత్రి గాల్లో బెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ప్రమాణం చేయించి క్రీడా జ్యోతిని క్రీడాకారులకు అందించారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ బేసిక్ కిట్స్ను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని, ప్రజలకు అవగాహన కల్పించడం, గ్రామాల్లోని క్రీడాకారులను వెలికితీయడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఈ క్రీడా సంబరాలు ఒక మైలురాయని, ఇకపై క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 2 ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా
క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ ఇది. దీనివల్ల ఏమిటి అని అంటే ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి, మండల్ స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరు పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. జాతీయ మత్స్యశాఖ అభివృద్ధి మండలి 10వ వార్షిక సమావేశాన్ని ఈరోజు విశాఖ మహానగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రూపాల, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మత్స్యశాఖ మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల మాట్లాడుతూ భారతదేశంలో మత్స్యరంగం అభివృద్ధికి చేస్తున్న కృషిని తెలిపారు. అనంతరం మత్స్యకారులు ప్రతి సంవత్సరం గంగమ్మకు పూజలు నిర్వహించే గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ మత్స్యకార మహిళలు, మత్స్యకారులు ఘటాలతో కేంద్ర మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సముద్ర తీరంలో మహిళలు పూజ చేసే ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గంగమ్మ తల్లికి బిందెలతో నీళ్లను సమర్పించారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. दोनों इस मीटिंग में उपस्थित रहे. हमारे विभाग के सचिव महोदय से लेकर सभी वरिष्ठ अधिकारियों की मौजूदगी में इस बैठक का संपन्न हुआ. इस बोर्ड का इनका जो स्वरूप है, इसके चलते इसके गवर्निंग बॉडी में इसको साल के दरमियान उन्होंने किए हुए कार्यक्रमों की इसमें रूपरेखा दी गई. वर्तमान के फिशरीज सेक्टर का क्या सिनारियो है उसको भी प्रदर्शित किया गया. गत साल जो मीटिंग में लिए गए निर्णय थे उसमें कहां तक क्या हुआ है, क्या बाकी है, उसका लेखा जोखा भी सबके सामने रखा गया. और नए सिरे से हमारे यहाँ आंध्र प्रदेश के फिशरीज मिनिस्टर और कई बोर्ड मेंबरों के द्वारा अपने अपने राज्य में फिशरीज सेक्टर में जो करणीय है वो बातें भी रखी गई. और कई योजनाओं में अपने राज्य में क्या दिक्कतें हो रही है उसके बारे में भी बताया गया है. इन सभी चीज़ों का कॉग्निजेंस लेते हुए इसको और आगे बढ़ाने का निर्णय करते हुए बैठक को संपन्न किया गया. पूरे देशवासियों को वीर बाल दिवस की शुभकामनाएं देता. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కాకినాడలో ఎంపీ వంగా గీత ప్రారంభించారు. కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి వచ్చిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా అతిథులు వందన స్వీకారం చేశారు. అనంతరం ఆడుదాం ఆంధ్ర క్రీడా పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేస్తాయని అన్నారు. సంక్రాంతి వరకు జరిగే ఈ పోటీల్లో ఔత్సాహికులు పాల్గొని తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ నియోజకవర్గంలో 19,600 మందికి వచ్చింది. కానీ మన కాకినాడ పట్టణంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లేయర్స్ కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. సో అది కూడా 1 మంత్ మొత్తం ఎవరెవరు ప్రతి గేమ్లో అంపైర్ ఉన్నారు, వాళ్ళకి ఈ గేమ్స్ రూల్స్ ఏంటి, ఎలా మార్కింగ్ చేయాలి, అంత మార్కింగ్ కూడా ఆన్లైన్ పెట్టడం జరిగింది.
అంటే ఎవరైనా కాంపిటీషన్ చేస్తే దాంట్లో డిస్సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. అంటే ఎంపైర్ సరిగా డిసిజన్ ఇవ్వలేదు కాబట్టి నేను ఓడిపోయాను, ఆ రకంగా డిస్సాటిస్ఫాక్షన్ ఎవరికి ఉండకూడదు. దానికోసం ట్రాన్స్పరెంట్ ఫేర్ మేనర్లో ఎంపైర్కి రూల్స్ చెప్పి ఆన్లైన్ యాప్ ద్వారా స్కోరింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయితే క్రాంతి వరకు ప్రత్యేకంగా ప్రతి మండల్లో, సచివాలయం, విలేజెస్లో చాలామంది లోకల్ ఆటలు కూడా చేస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ టైంలోనే ఈ గేమ్స్ పెట్టడం జరుగుతుంది. దీంతో ఒకటి అందరిలో గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి, రెండోది దీనికి స్టేట్ లెవెల్లో ఎవరు వెళ్తారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరు వస్తారు, వాళ్ళ నుంచి ఇంకా ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారు, బయట నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారు. స్పోర్ట్స్ ఒకటే, ఇప్పుడు ఒక విద్యలో ఫస్ట్ వస్తే నేషనల్ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి ఫస్ట్ వచ్చామనుకోండి, అది ఆ వ్యక్తికే చెందుతుంది. కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రైజ్ వస్తే ఇండియాకి వస్తుంది. అట్లాగే ఇప్పుడు మీరు సచివాలయ స్థాయిలో ఎవరు ప్రైజ్ వచ్చినా, ఎవరు పార్టిసిపేట్ చేసినా సచివాలయాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే అది ఈ యొక్క కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అందులో ప్రతి సచివాలయం నుంచి చేయటం అంటే ఒక పెద్ద విషయం. ఇంతమంది రావటం అనేది నిజంగా నేను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ వీటిని మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి, అందరూ దీన్ని జయప్రదం చేయండి. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని, క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని శాసనసభ సభ్యులు దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ పరిధి యనుమలపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి క్రీడాకారులను సైతం అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దడం ఆడుదాం ఆంధ్ర పోటీల లక్ష్యమని అన్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆడుదామ ఆంధ్రాక్ అనే ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం వలన క్రీడలలో రాణించే పిల్లలు, అదేవిధంగా చాలామందికి టాలెంట్ ఉన్నది కూడా ఎక్స్పోజ్ కానటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళకి మంచి గేమ్ వస్తుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ ఛానల్లో వెళ్ళి ప్రాపర్ ఛానల్లో స్టేట్కి రిప్రజెంట్ చేయడం, నేషనల్కి రిప్రజెంట్ చేయడం ఇలాంటివి తెలిసిండకపోవడంతో చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులు బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఒక ఆడుదాం ఆంధ్రాక్ అనే ప్రోగ్రాంతో ఏదైతే పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహం కానీ, అదేవిధంగా మానసికంగా కూడా వాళ్ళు ఎదుగుదల ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా టాలెంట్ను మనం బయటికి తీసుకొచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమంలో స్టేట్ వైడ్ ఉన్నటువంటి క్రీడాకారులందరూ పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తి. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర పోటీలు క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న చేపట్టిన ఈ కార్యక్రమం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే వేదికలు ఆడుదాం ఆంధ్ర పోటీలని చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఒక యువకుడు ముఖ్యమంత్రిగా యువత గురించే నిరంతరం తప్పిస్తే వచ్చిన ఆలోచనగానే నేను భావిస్తున్నాను. అంటే బాల్యం నుండి కూడా బాలబాలికలు క్రీడల పట్ల ఆసక్తులు కావాలి, ఆసక్తిత కనపరచాలి. గ్రామీణ ప్రాంతాల్లో వారు కిట్ల కోసం పడే పాటలు, క్రీడా మైదానాల కోసం పడే అగచాట్లు. సంక్రాంతి అంటే సాంప్రదాయ క్రీడల సమాహారం, సాంప్రదాయ క్రీడల సమాహారమే సంక్రాంతి. ఈ సంక్రాంతి సందర్భంగా మనం అనుకుంటున్నాం బాలబాలికలే క్రీడల్లో పాల్గొనడం లేదు, సచివాలయ సిబ్బంది పాల్గొంటున్నారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజా వ్యవస్థలో ఉన్న ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు పాల్గొంటున్నారు. ఇది ఒక వాతావరణం. పండుగ అంటే ఇది సాంప్రదాయ క్రీడల పండుగ ఆడుదాం ఆంధ్ర. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అదే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చేయదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు,
ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. వెల్కమ్ బ్యాక్. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ఈరోజు అనంతపురంలో జరిగింది. నగరంలోని 48, 49 డివిజన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటికే వివిధ పథకాలను అందుకొని లబ్ధి పొందిన వారు తమ అనుభవాలతో ఇతరులను చైతన్యపరిచారు. నాకు మాతృవందనం పథకం కింద 5,000 పన్నాయి. ఇప్పుడు నా పేరు నమోదు చేసుకున్నప్పుడు 1,000 రూపాయలు పన్నాయి. తర్వాత 6 నెలలప్పుడు 2,000 పడింది. పిల్లోడు పుట్టిన తర్వాత వ్యాక్సిన్లు అయిపోయిన తర్వాత 2,000 పడినాయి. ఈ మాతృవందనం కింద నాకు 5,000 పడినందుకు నా ఆరోగ్య ఖర్చులకు చాలా ఉపయోగపడినాయి. గరీబ్ కళ్యాణం పథకం కింద ఫ్రీ బియ్యం వస్తున్నాయి. మేము 5 మంది ఉంటాము. 25 కేజీలు వస్తాయి. కరోనా టైం నుంచి ఉచిత బియ్యం తీసుకుంటున్నాము. పథకం 5 సంవత్సరాలు పెంచినారు. మాతృవందన పథకం కింద 5,000 రూపాయలు అమౌంట్ అందింది. నేను మొదటిసారి దాల్చినప్పుడు ఇక్కడ నా పేరు నమోదు చేసుకున్నందుకు 1,000 రూపాయలు. తర్వాత 6 నెలల తర్వాత 2,000 రూపాయలు నా అకౌంట్లోకి నమోదు చేశారు. తర్వాత నా డెలివరీ తర్వాత పాపకు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు 2,000 రూపాయలు నాకు అకౌంట్లోకి వేశారు. ఈ అమౌంట్ అంతా నేను నా వైద్య ఖర్చులకే వినియోగించుకున్నాను. మాలాంటి పేదవాళ్లకు ఇలాంటి పథకాలు పెట్టడం వల్ల నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆయుష్మాన్ భారత్ కార్డ్ వచ్చింది. మేము 4 ఉన్నాము. 4కి ఆయుష్మాన్ భారత్ కార్డ్ రావడం జరిగింది. ఒక్కొక్కరికి గాను 5 లక్షలు ఉచితంగా చూపించుకునేకి మాకు ఇంత వీలు కల్పించినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరపాడు, తాండవపల్లి, రెడ్డిపల్లి గ్రామాలు, రాజోలు మండలం బి సావరం, కూనవరం గ్రామాలలో ఈరోజు వికసిత భారత్ సంకల్పయాత్ర జరిగింది. సదస్సుకు వచ్చిన గ్రామస్తులతో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రచార రథం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని గ్రామస్తులు తిలకించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలపైన, వ్యవసాయంలో ఆధునికతను జోడిస్తూ డ్రోన్ల వినియోగంపైన అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. సదస్సులో ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. వ్యక్తులకు అంత్యోదయ కింద ఏదైతే స్కీమ్స్ చేస్తున్నా అన్ని స్కీమ్స్ కూడా ఇక్కడ ప్రజలందరికీ తెలియపరచాలని ఇక్కడ వ్యాన్ వచ్చింది. ఆ వ్యాను మీ అందరూ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ అందరూ ప్రజలందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అధికారులు మేము అందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఈ పథకాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ఎవరైతే పథకాలు అందట్లేదు, అర్హులైన వారికి అందట్లేదో వాళ్ళందరినీ కూడా పంచాయతీలో నమోదు చేయించుకుని అందాలని చెప్పి, అందకపోతే మాకు కూడా తెలియజేస్తే తప్పకుండా మీ అందరికీ అందేలాగా చేస్తామని చెప్పి తెలియపడడం జరిగింది. అనేక పథకాలు ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో, భారతదేశంలో పేదవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో 2047 నాటికి మన భారతదేశం ప్రపంచ దేశాలు మొట్టమొదటి స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ పథకాలను కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు, తెలుసుకుని ఆకర్షితులు అవుతున్నారు. PMJAY కార్డు నాకు అందినది. దీని ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా 1 సంవత్సరానికి ఒక వ్యక్తికి 5 లక్షల వరకు వైద్య సహాయం జరుగుతుంది. ముందు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్ళం, ఇబ్బంది పడేవాళ్ళం. జ్వాల గ్యాస్ పథకం కింద నరేంద్ర మోడీ గారు మాకు అందించిన గ్యాస్ వల్ల మేము అందరం ఇప్పుడు గ్యాస్ మీద వండుకుంటాం. నేను గర్భవతి అయినప్పటి నుండి అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి పోషణ అభియాన్ పథకంలో నా పేరు నమోదు చేసుకున్నాను. అప్పటి నుండి కూడా మాకు 5 లీటర్ల పాలు, 25 గుడ్లు, బియ్యం, పప్పు, నూనె కిట్ కూడా ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ల కాలంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ శ్రీకాకుళంలో బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సామాన్యునిపై విద్యుత్ ఛార్జీల పెంపుతో వైసీపీ ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. కరెంటు కోత స్టార్ట్ అయ్యి పట్టాలు పల్లెటూరు గ్రామాల్లో కూడా కొంత స్టార్ట్. అందువల్ల సుమారు 83,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది ప్రభుత్వం 4 సంవత్సరాలు. విద్యుత్ 29,000 కోట్ల రూపాయలు నష్టాలు మన విద్యుత్ శాఖకి. అందువల్ల ఒక వ్యూహం కానీ ఒక పద్ధతి కానీ లేకపోవడం వల్ల ప్రజలపై పెనుభారం విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, విపరీతంగా పెరిగాయి. ఇటువంటి ఛార్జీలు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా పెరగలేదు. ఈ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈరోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్థానిక శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా మార్కాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణ మున్సిపాలిటీకి మంజూరైన 3 నూతన సెప్టిక్ ట్యాంకులను మంత్రి ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీయడంతో పాటు యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా తెలిపారు. కడపలోని మున్సిపల్ మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజద్ భాషా మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5 రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వం తరపున ఇంత పెద్ద క్రీడా పోటీలను జరపలేదన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని యువత, విద్యార్థులు, పెద్దలు అందరూ ఉల్లాసంగా ఈ పోటీల్లో పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా కోరారు. మరి జాతీయ స్థాయి మరి అంతర్జాతీయ స్థాయిలో మరి వాళ్ళు ఆడేదానికి అవకాశాలు కల్పించాలని చెప్పి భావించి మరి ఆలోచించి మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా సంబరాలను ఈరోజు గుంటూరులో ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 26వ తేదీ ప్రారంభమై మరి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 47 రోజుల పాటు మరి 5 క్రీడలకు సంబంధించి క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మరి ఈ 5 క్రీడలలో మరి సచివాలయ స్థాయి నుంచి మరి నిర్వహించడం జరుగుతుంది. మరి జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు మరి రాష్ట్ర స్థాయిలో ఆడే అవకాశాన్ని మరి ఈ ఆడుదాం ఆంధ్ర మరి ఈ క్రీడా సంబరాల్లో మరి వాళ్ళకు అవకాశం కల్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఈరోజు చేపడుతూ మరి ఈరోజు మన రాష్ట్రం నుంచి పేరు ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులకు అందరికీ కూడా ఎంపిక చేసి మరి వాళ్ళందరూ కూడా మరి ఈ ఆడుదాం ఆంధ్ర ఈ క్రీడా సంబరాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా నియమించడం. రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను చిత్తూరు మెకానికల్ గ్రౌండ్స్లో ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్తో కలిసి క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను ప్రారంభించినట్లు వారు వెల్లడించారు. జిల్లాలో కూడా ప్రారంభించాము. మరి ఇలాంటి కార్యక్రమం యువకులు కానీ ఉత్సాహవంతులైన ట్రైనింగ్ ఇచ్చిన పీఈటీలు కానీ పీడీలు కానీ వీళ్ళందరి పార్టిసిపేషన్లో జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఇది ఒక కనువిపై రాబోయే తరాలకు ఇది ఒక మార్గదర్శకంగా నిలిచి మనం స్టేట్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ మన బిడ్డలు రాణించాలా. ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈరోజు ఈ స్పోర్ట్స్లో పాల్గొంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశ విదేశాలని చెప్పి నేను మనసారా కోరుకుంటాను. మనం చిత్తూరు జిల్లాలో 612 సెక్రటేరియట్లలో ఇవాళ నుంచి మనకి గేమ్స్ షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అవుతాయి. దీనికి 612 సెక్రటేరియట్స్ గాను కొన్ని చోట్ల సెక్రటేరియట్స్ లేని ప్రాంతంలో ఒక పక్క సెక్రటేరియట్స్లోనో పక్క విలేజెస్లోనో పెట్టుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ కార్పొరేషన్ మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి డిప్యూటీ కలెక్టర్ వెన్నం జ్యోతి సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు జాతీయ పతాకాన్ని, జ్యోతి సురేఖ విఎంసీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. Along with that, 4,500 teams have been formed out of these 33,000 players. This is a program which will be conducted in a time period of 45 days. Initially, we are starting at Sachivalayam level. From Sachivalayam level, we are going up to Mandal level. As a part of encouragement, we have already distributed kits, cricket kits, as well as volleyball, as well as badminton kits to the participants at the Sachivalayam level. These are basic. Once they qualify at the Sachivalayam level, they will be coming to the Mandal level, and then the professional kits as well as the professional touch to the coaching also would be added to that. Once you are spotted by these professional teams, you will be directly picked up at state level and at all India level. So
please take it as a platform. In case you have forgotten to do the registration, in case you don't know about this process, you can also come to the spot, on the spot directly, and there is on the spot registration. It is a great platform and also a great initiative by the government, so that the sporting culture can get more improved, and also new athletes can come up, and also new talents can be brought up, and so that they can represent the state and also the country and also win medals. This is a great opportunity. Please come out, please do play, please do participate, so that if you are interested, you can get a chance to improve your skills and also go further. You really want to achieve something in sports, so please do come out, please do participate and give your 100%. అంత్యోదయ స్ఫూర్తితో చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్పయాత్ర పార్వతీపురం మన్యం జిల్లాలో సీతమ్మపేట మండలంలో జరిగింది. జి గుమ్మడ, దారపాడు గ్రామాల్లో నిర్వహించిన ఈ యాత్రలో ప్రజలు ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్రం అందిస్తున్న పథకాలతో ఇప్పటికే లబ్ధి పొందిన వారు తమ అనుభవాలను ఇతరులతో పంచుకున్నారు. ఇంతకు ముందు అంటే కట్టెల్లో వండుకొని టైం సేవ్ అయ్యేది కాదు. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరము తొందరగా వంట పెట్టుకొని మా పనిలోకి మేము వెళ్ళగలుగుతున్నాము. మేము ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము. సంవత్సరానికి 6,000 పడుతున్నాయి. ఫస్ట్ విడత 2,000 దమ్ముకి పడుతున్నాయి. రెండో విడత ఎరువులకు గాను, మూడో విడత నూర్పులకి పడుతున్నాయి. సంవత్సరానికి ఇలా 6,000 వేయడం ప్రధానమంత్రి గారు సంతోషకరం. విలేజ్ లో వికసిత భారత్ ప్రోగ్రామ్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో డ్రోన్ గురించి రైతులకు వివరించడం జరిగింది. 6 గంటలు మొత్తం స్ప్రే అనేది చల్లడం జరుగుతుంది. దీనివల్ల రైతులందరికీ చాలా వైఎస్ఆర్ జిల్లాలోని 5 మండలాల పరిధిలో 9 గ్రామాలలో ఈరోజు వికసిత భారత్ సంకల్పయాత్రను అధికారులు ఘనంగా నిర్వహించారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు అనే అంశాలను అధికారులు గ్రామస్తులకు వివరించారు. అర్హత ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని వారిని దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులో భాగంగా డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారీ చేసే విధానాన్ని అధికారులు రైతులకు వివరించారు. మనం పెట్టుబడికి 6,000 సంవత్సరానికి ఇస్తున్నారు ప్రధానమంత్రి మోదీ. ఇప్పుడు సబ్సిడీ ద్వారా రైతుకు చాలా లబ్ధి పొందింది. హెల్త్ కార్డు వలన 5 లక్షల వరకు బెనిఫిట్ ఉంది కాబట్టి ఆరోగ్యానికి చూపించుకోవడానికి ఎక్కడైనా ఇండియాలో చూపించుకోవడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం గురించి 5 లక్షల వరకు మోడీ గారు ఇచ్చింది. గుంటూరులో జరుగుతున్న నంది నాటకోత్సవాలు ఆద్యంతం వీక్షకులను అలరిస్తున్నాయి. 3వ రోజైన ఈ రోజు ఉదయం నుంచి ప్రదర్శించిన ప్రదర్శనలు ప్రేక్షకులను మరో లోకంలో విహరింపచేశాయి. శ్రీరామ పాదుకా పట్టాభిషేక ఘట్టాన్ని కళ్లకు కట్టేలా కడపవారు ప్రదర్శించిన శ్రీరామ పాదుకలు పౌరాణిక పద్యనాటకం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై విజయవాడ బాలలు సమర్పించిన మంచి గుణపాఠం నాటిక, కళాకారుడి పరిస్థితులను వివరిస్తూ తెనాలి వారు రూపొందించిన జనక్ జనక్ పాయల్ బాజే ప్రస్తుత సమాజంలో యువతీ యువకుల అవగాహన రాహిత్యాన్ని ప్రశ్నిస్తూ సాగే నేపథ్యంతో ప్రదర్శించిన నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటిక, అనంతపురం డిగ్రీ కళాశాల విద్యార్థులు దిశ యథార్థ గాథ ఆధారంగా రూపొందించి ప్రదర్శించిన ఇంకెన్నాళ్లు నాటికలు ప్రేక్షకులను మరో లోకంలో విహంగ వీక్షణం చేయించాయి. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులను అందించారు. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కళ్యాణకట్ట క్షురకులు, పోటు కార్మికులు, వాహన బోయిలకు జీతాలు పెంచుతామని, ఈ నెల 28న తొలి విడతగా 3,518 మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ఈ రోజు జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు కరుణాకర్ రెడ్డి తెలిపారు. పాలక మండలిని అభినందిస్తున్నా. పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఆలయంలో పనిచేస్తున్నటువంటి పోటు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోటు కార్మికులకందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు,
మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు, ఈ 2 విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.